వీసా పాయే, ఇది వీసా పాయే. కేసీఆర్ అమెరికా టూర్కు బ్రేకు, వీసా రిజెక్ట్ చేసిన ఎంబాసీ ఆఫీసర్లు రిజెక్ట్ చేసినట్టే. మరి ఏది ఇప్పుడేమో నోటీసులు ఇచ్చింది కదా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన కమిషన్ విచారణకు రావాలని. మరి ఇప్పుడేమైనా జంపు గిట్ట అవుతాడు కావచ్చని ముందస్తుగానే కేసీఆర్ తీసుకున్నటువంటి వీసా ఏదైతే ఉందో ఆ వీసా రద్దు అయిపోయిందట్టుగా సారు ఉండాల్సింది, ఇక్కడనే ఉండాలి. సారు అమెరికాకు కుచిపోయినా ఇక పువ్వులు లేదు. ఇగో అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు అమెరికా ఎంబాసీ షాక్ ఇచ్చింది. కేసీఆర్ వీసాను ఎంబాసీ అధికారులు రిజెక్ట్ చేశారు. వీసాను అమెరికా రాయబార కార్యాలయం ఎందుకు తిరస్కరించింది అనే కారణం బయటికి రాలేదు. ఈ నెల చివరిలో అమెరికా వెళ్లేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మనవల్ల గ్రాడ్యుయేషన్ వేడుక, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరు కావాలని భావించారు. అయితే ఊహించిన విధంగా కేసీఆర్ వీసాను అమెరికా రాయబార కార్యాలయం తిరస్కరించింది. వీసా తిరస్కరణతో గులాబీ బాస్ అమెరికా పర్యటన వాయిదా పడింది. కాగా షెడ్యూల్ ప్రకారం తొలుత నార్త్ కరోలినాలో కవిత కుమారుడి గ్రాడ్యుయేషన్ సెరమనీ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. ఆ తర్వాత న్యూయార్క్లో కేటీఆర్ కొడుకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని కేసీఆర్ భావించారు. హాజరయ్యేది ఎవరు? మరి ఈ రెండు కార్యక్రమాల తర్వాత జూన్ 1న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం డల్లాస్లో నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరు కావాలని అనుకున్నారు. కానీ వీసా రిజెక్ట్ కావడంతో చాలా కాలంగా ఫామ్ హౌస్కి పరిమితమైన కేటీఆర్ అమెరికా వెళ్లాలనుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇప్పటి వరకు 1-2 దేశాలకు మాత్రమే వెళ్లిన కేసీఆర్ తొలిసారి అమెరికా వెళ్లాలని అనుకున్నారు. కానీ అనుకున్నవని జరగవు అన్ని అని, అనుకోలేదని ఆగవు కొన్ని అని సినిమా పాటలాగా పరిస్థితి తయారైంది. అమెరికా టూర్ కోసం 2 నెలల కిందట సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీసుకు కేసీఆర్ దంపతులు వెళ్లారు. పాస్పోర్ట్ రెన్యువల్ కూడా చేసుకున్నారు. డిప్లొమేట్ పాస్పోర్ట్ ఇచ్చేసి సాధారణ పాస్పోర్ట్ తీసుకున్నారు. అయితే సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేటీఆర్ కవితలు హాజరయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ వెంట హరీష్ రావు కూడా వెళ్లాలని భావించారు. కానీ కాళేశ్వరం కమిషన్ నోటీసులతో ఆయన కూడా వెళ్ళాలని తెలుస్తా ఉంది. ఇప్పుడు మరి ఇద్దరు పోయి ఏం చేస్తారు? మీరు అటు కాదుగా పోవాల్సింది, ఇప్పుడు మీరు ఇటు పోవాలి. ఏది ఆ కమిషన్ ముంగరికి ఇప్పుడు మామల్లులు పోవాలి కదా, మరి మామల్లులు పోవాలి కాబట్టి మరి ఇప్పుడు దీంట్లో ఇంకో అసలైనటువంటి మతలబు కూడా ఉంది. ఇప్పుడు ఈ పాస్పోర్టు రద్దు అయిపోయింది. మరి ఇది అంతా మరి నాతోటి హరీష్ రావు ఎందుకు, నా బిడ్డను కొడుకు చూసుకుంటాడని చెప్పేసి మరి ఈయన ఏమైనా తప్పుకున్నాడు ఏందని చూడాలి. సరే ఏదేమైనప్పుడు కూడా ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి ముందుకు రావాలని చెప్పేసి నోటీసులు జారీ చేసిన తర్వాత మరి ఈ పాస్పోర్ట్ రద్దు కావడం వెనుక ఏమైనా ముఖ్యమైనటువంటి ఇంకా ఏమైనా కారణం ఉన్నదా, మరి ఆయన పోకుంటే ఏమైనా ఇంకా ఏదైనా జరిగిందా అనేది అది చూడాలి. సరే మొత్తానికైతే కేసీఆర్ యొక్క అమెరికా పర్యటన రద్దు అయిపోయింది. అమెరికాలో ఏదో సిల్వర్ జూబ్లీ సంబంధించినటువంటి ఆ వేడుకలతో పాటు బిడ్డ కొడుకు ఇద్దరు మనవలు సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి ఆ వేడుకలకి కేసీఆర్ హాజరు కావాలి. అక్కడనే మనవరాలతో అక్కడ 4 రోజులు ఆడుకుని వద్దామని చెప్పేసి అనుకున్నటువంటి కేసీఆర్ యొక్క అడియాశలు అయితే మాత్రం ఇప్పుడు నిరాశగా మిగిలిపోయినాయి అనేది తెలుస్తూ ఉన్నది.